ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. 2 ఎకరాల మొక్కజొన్న సాగు చేసిన రైతు మధుకృష్ణ కూడా హైటెక్ మాటలు విని హైబ్రిడ్ దానికి సంబంధించి విత్తనాలు నాటడం వల్ల ప్రస్తుతం మధుకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రైతు మధుకృష్ణ ప్రాణం తీసింది హైటెక్ కంపెనీ. 2 ఎకరాల్లో హైటెక్ మొక్కజొన్న సాగు చేశాడు రైతు. ఇక విత్తనాలు కల్తీ కావడంతో దిగుబడి రానందువలన నష్టపరిహారం ఇస్తామని చెప్పింది కంపెనీ. ఈ కంపెనీ నుంచి ఎటువంటి నష్టపరిహారం కూడా ఎన్ని సంవత్సరాలు చూసినా ఎన్ని నెలలు చూసినా సరే ఎటువంటి నష్టపరిహారం రాకపోవడంతో 3 వారాల నుంచి కూడా కంపెనీ ప్రతినిధులు కూడా అసలు దేనికి కూడా పొంతనలేని సమాధానాలు అసలు స్పందించకపోవడంతోనే అప్పుల పాలై పురుగుల మందు తాగి రైతు మధుకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక బీటీ మొక్కజొన్న సాగే తన భర్త ప్రాణాలు తీసిందనుకొని భార్య వాపోతున్నారు. అయితే ప్రస్తుతం తన కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక తన భర్త లేకపోవడంతో ఇకపై కుటుంబ పోషణ ఏంటి అనే దిక్కుతోచని స్థితిలో కూడా ప్రస్తుతం భార్య ఎంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రస్తుతం ఆమె విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే ములుగు జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. రైతు మధుకృష్ణ ప్రాణం తీసింది ఒక హైటెక్ కంపెనీ. 2 ఎకరాల్లో హైటెక్ మొక్కజొన్న సాగు చేస్తున్న రైతు మధుకృష్ణ విత్తనాలు కల్తీ కావడంతో దిగుబడి రాకపోవడం వల్లనే నష్టపరిహారం ఇస్తామని చెప్పింది కంపెనీ. ఇక దానికోసమే ఎన్నో నెలల నుంచి కూడా ఎదురు చూపులు చూశారు వీరిద్దరూ కూడా కలిపి. అయితే కంపెనీ నుంచి ఎటువంటి నష్టపరిహారం రాకపోనందువలన 3 వారాల నుంచి కూడా కంపెనీ నుంచి ఎటువంటి స్పందన కూడా లేనందువలనే అప్పుల పాలై పురుగుల మందు తాగి రైతు మధుకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక బీటీ మొక్కజొన్న సాగే తన భర్త ప్రాణాలు తీసుకున్నందుకు కూడా భార్య కన్నీటి పర్యంతమవుతున్నారు. తను కూడా ఎంతో బాధపడుతున్నారు. ఇకపై కుటుంబ పోషణ ఏంటి అనే కోణంలో కూడా ప్రస్తుతం తను ఎంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధుకృష్ణ భార్యతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు వేణు. అయితే ఏం మాట్లాడారో భార్య ఒకసారి చూద్దాం ఇప్పుడు. ములుగు జిల్లా ఏజెన్సీలో విత్తన కంపెనీల దోపిడీకి వేల మంది రైతులు నష్టపోవడమే కాకుండా ప్రస్తుతము అప్పుల ఊపిలో కూరుకుపోయి సూసైడ్ చేసుకున్న ఘటన ప్రస్తుతము చిత్తపల్లి గ్రామానికి చెందినటువంటి మధు సూసైడ్ చేసుకోవడానికి ప్రస్తుతం తన భార్య మనతో ఉంది. అసలు ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది? మొక్కజొన్న వ్యవసాయమే సూసైడ్ చేసుకోవడానికి కారణమైందా? ఎంత పంట వేశారు? ఎంత నష్టం వచ్చింది? అసలు ఏం జరిగింది? నిన్న 2 ఎకరాలు వేసినాం. మరి అప్పులు మరి బయట నుంచి తెచ్చిండు, మరి వాళ్ళ దగ్గర తెచ్చిండు. మరి ఆ అప్పులు మరి తేరక మరి అటు ములుగు ఆర్గనైజర్ని వాళ్ళని కూడా అడిగిండ్లు. నెల రోజులు బట్టి తిరిగిండ్లు. మరి అప్పులు ఈ సంవత్సరం నా తేరతాయో తేరయో అని అన్నాడు. మరి బయట నుంచి మరి ఎక్కడెక్కడ తెచ్చిండో మరి ఆ ఒత్తులకు మరి తనకేమనిపించిందో తెలియదు. మరి ఇట్లా చేసుకుంటాడు అనుకుని నేను అనుకోలేదు. మరి నేను ఇంట్లోనే ఉన్నా. మరి అప్పటికి 4:30 అవుతుంది. బాత్రూమ్ కానీ పోయిండు. బాత్రూమ్కే పోయిండు కదా అని నేను ఇంట్లో ఉన్నా. మరి ఇంటి వెనక పోయి తాగి మరి ఉండే అప్పుడు నేను ఉరికిన. మరి నా కుటుంబం కూడా మొత్తం నా పిల్లలు. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కజొన్న వ్యవసాయం? ఎన్ని ఏళ్ళు అయితే చేయబట్టి? ఈ సంవత్సరంతో 2 సంవత్సరాలు. ఏటా 2 ఎకరాలే వేస్తాను. 3 టన్నులే వచ్చింది ఈ సంవత్సరం. మరి అప్పులు మరి ఎంతైనా నాకు తెలియదు, నా భర్తకు తప్ప. అప్పులు నష్టం వచ్చిందని చెప్పిండు. మరి ఇంత అని నాకు చెప్పలేదు. మరి ఆ చిన్న పిల్లలు మరి ప్రభుత్వం ఆదుకోవాలి. ఎంతమంది పిల్లలు నీకు? ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు? 3. ఒక పెద్ద పిల్లగానికి 10, చిన్నోనికి 7, లాస్ట్ పిల్ల 4 సంవత్సరాలు. చిన్నోలే. అన్న నేనేస్తా అన్నాడు. అంటే అంతకుముందు నేనేసేవా నా చేను, నేను వేసుకుంటా, నేను పండిస్తా అన్నాడు. సరే వేసుకో, మరి 2 సంవత్సరాలు నేను వేసింది కానీ నువ్వు 2 సంవత్సరాలు వేసుకోమన్నా. సరే వేసుకుంటానని 1 సంవత్సరం వేసిండు. మరి మేము 4 అన్నదమ్ములు. అయితే మేము 1 సంవత్సరం తర్వాత 1 సంవత్సరం ఒకరు వేసుకోవాలి కదా. ఇంకోటి చిన్నోడు నీకంటే పెద్దోడు ఉన్నాడు, దానికి ఇద్దారంటే నేను అప్పుల పాలైనా మొక్కజొన్న వేసి ఎవరు నువ్వు కడతావా, ఈ సంవత్సరం వేసన్నా నేను అప్పు తీర్పుకుంటా, నెక్స్ట్ సంవత్సరం వీళ్ళు వేసుకుని ఎలా అన్నాడు. సరే మరి వేసుకో, ఈ సంవత్సరం వేసి మరి పోయిన సంవత్సరం అప్పులు ఉన్నాయి కదా అవి ఉంటే తీర్పుకో అని అన్ను. అంటే పెట్టిండు మొక్కజొన్న 2 ఎకరాలు పెట్టిండు. మొత్తం హైటెక్ పెట్టిండు. పెట్టినాక మంచిగానే ఉన్నది అన్నాడు. బాగా పెరిగింది, మంచిగా ఉన్నాయి అన్నాడు. గింజలు ఎక్కే టైం నుంచి అప్పటి నుంచి గింజలు కొంచెం మరి
పట్టట్లో అనేది. నేను అప్పుడప్పుడు అడిగేది, ఏమైందిరా పట్టిన గింజలంటే ఎక్కట్లో వంటలు ఫెయిల్ అయినాయా ఏమైనాయా నన్ను చెప్పేటోడు. అయితే మరి అప్పులు కూడా ఎక్కువ తెచ్చుకొని మరి చికాకు కాకుండా ఎంత ఉన్నాయి అంతవరకు చూడండి, ఏమన్నా ఉంటే మరి ఎక్కువ బాధపడతారు అని అంటే సరే అని అన్నాడు. అన్నీ ఇక మొక్కజొన్న ఇరవద్దు అని అప్పుడు మా ధర్నా చేసిండ్రు రైతులు అందరు కలిసి. పంట రాలేసరిగా ధర్నా చేసిండ్రు. ధర్నా చేస్తే ఇక వాళ్ళు కూడా ఏం ఒప్పుకోలేదు. అందరు రైతులు మాట్లాడుకొని మరి ములుగు కలెక్టర్ ఆఫీస్కి కూడా వచ్చినప్పుడు కూడా అగ్రికల్చర్లు కూడా సమాధానం చెప్పలేదట. చెప్పలేదు, మేము తర్వాత చెప్తాం, మేము అవసరం ఇయ్యం అన్నట్టు మాట్లాడిండు. ఇయ్యం వీళ్ళు కలెక్టర్ని అడుక్కోండి అని అన్నాలని చెప్పిండు. నేను వెళ్ళలే, మా తమ్ముడు వెళ్ళిండు ములుగా, అదంతా తిరిగిండు. ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ పోయిండు. మరి వచ్చి అంతకుముందు రోజు అప్పులు ఉన్నాయని అన్నాడు. మీకేమి ఇప్పుడు మీ తమ్ముడు చనిపోయిండు మొక్కజొన్న పంట చేయబట్టి మీకు ఏం న్యాయం కావాలి? ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ప్రభుత్వాన్ని మరి మా తమ్ముడు చనిపోయింది, ఇటు అటు పంట కౌలిపోయిండు, మరి చిన్న పిల్లలు మరి వాళ్ళని ఆదుకునేటట్టు మరి ప్రభుత్వం మరి వాళ్ళకి మాకు సహాయం చేయాలని మరి మేము ప్రభుత్వాన్ని కోరుతాను. ఏదైనా వాళ్ళకి మరి చిన్న పిల్లలు మరి ఎంత బాధపడతారో, మరి చిన్న వయసులో ఇలా అయిపోతే మరి వాళ్ళు పిల్లలు అనాథగా అయిపోతారు. మరి అలా కాకుండా మరి వాళ్ళు ప్రభుత్వం మరి మాకు సాయం చేయాలి, కుటుంబాన్ని ఆదుకునేలాగా మీరు అందరు కలిసి మాకు సాయం చేయాలని మీడియాని కోరుతున్నాం. ఇది మొత్తంగా వెంకటాపురం వాజేడు మండలాలకు సంబంధించి వేల సంఖ్యలో రైతుల వద్ద కూడా ఎకరా లోపల విత్తన సంస్థలు మొక్కజొన్న సంస్థలు సాగు చేయించి పూర్తిగా దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలయ్యారు. అదేవిధంగా ఆర్గనైజర్ల దగ్గర కూడా పూర్తిగా అప్పుల పాలై 5% ఇంట్రెస్ట్ చేయడంతో భారీగా అప్పులు పేరుకుపోయి బతుకుదెరువు కష్టమైన పరిస్థితుల్లోనే కష్టం లేక మధు అయితే నిన్న సూసైడ్ అటెంప్ట్ చేశారు. సో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఎంజిఎం లోపల చనిపోయిన పరిస్థితి. మొత్తానికి ఈ ఆర్గనైజర్లు సీడ్ కంపెనీల కారణంగానే అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ప్రాణాలు కోపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా మధు కుటుంబ సభ్యులైతే కోరుతున్న పరిస్థితి. సంతోష్తో వేణు బిగ్ టీవీ ములుగు.